కమర్షియల్ ట్యాక్స్ లో 1000 కోట్ల స్కామ్ పై దర్యాప్తు కంటిన్యూ అవుతుంది. ఈ కేసులో మాజీ సీఎస్ సోమేష్ తో పాటు 5గురుపై కేసు పెట్టారు. కమర్షియల్ ట్యాక్స్ స్కామ్ కేసులో ఏఫైగా సోమేష్ కుమార్ ను చేర్చారు. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ చెల్లింపులో భారీ గోల్మాల్ జరిగినట్లు గుర్తించారు. రైట్, ఇక మరిన్ని డీటెయిల్స్ రత్నకుమార్ లైవ్ లో అందిస్తారు. రత్నకుమార్, కమర్షియల్ ట్యాక్స్ స్కామ్ దర్యాప్తుకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? అసలు కేసు ఏంటిది? కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో దాదాపు 1000 కోట్ల రూపాయల స్కామ్ జరిగినట్లు కూడా ఫోరెన్సిక్ ఆడిట్లో తేలింది. దీని మీద ఇప్పటికే సిసిఎస్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం 5గురిని, మాజీ సిఎస్ సోమేష్ కుమార్తో పాటు మరొక 4గురిని, మొత్తం 5గురిని ఇందులో నిందితులుగా చేర్చడం జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి దర్యాప్తు అనేది కొనసాగుతోంది. అయితే గతంలో ఏదైతే ఈ బిగ్ లీప్ అనేటువంటి ఆ కంపెనీకి సంబంధించి ఏదైతే యొక్క ఫ్రాడ్ 25 కోట్ల రూపాయల ఫ్రాడ్ అనేది బయటకు రావడం జరిగిందో ఆ సమయం నుంచే ఇన్వెస్టిగేషన్ అనేది స్టార్ట్ అయింది. ఒక కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో జరుగుతున్నటువంటి ఇటు అవినీతికి సంబంధించి కావచ్చు, అక్కడ జరుగుతున్నటువంటి స్కామ్కు సంబంధించి కూడా పూర్తిగా అధికారులు దర్యాప్తు చేయడం స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసినటువంటి సమయంలోనే ఇది కేవలం కొన్ని వందల కోట్లకు సంబంధించి కాదు, మొత్తం 1000 కోట్ల రూపాయల స్కామ్ జరిగినట్లు కూడా ఇటు బయటకు వచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. సో దీని మీద ఇప్పటికే అంటే ఎవరైతే మాజీ సిఎస్గా పనిచేసినటువంటి సోమేష్ కుమార్, గతంలో ఆయన కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్గా పనిచేసినటువంటి సమయంలోనే ఈ స్కామ్ జరిగినట్లు కూడా గుర్తించడం జరిగింది. అందులో భాగంగా మొత్తం 5గురు ప్రస్తుతం ఈ యొక్క స్కామ్కు సంబంధించి అటు ప్రజెంట్ ఇటు కమర్షియల్ ట్యాక్స్లో జాయింట్ కమిషనర్గా పనిచేస్తున్నటువంటి కానూరి రవి ఇచ్చినటువంటి ఆ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసి ఇందులో ముఖ్యంగా కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఇటు అడిషనల్ కమిషనర్ సేల్స్ ట్యాక్స్కి అడిషనల్ కమిషనర్గా వ్యవహరిస్తున్నటువంటి ఎస్సీ కాశీ విశ్వేశ్వరరావును A1గా చేర్చారు. అలాగే డిప్యూటీ కమిషనర్ శివరాం ప్రసాద్ను దీనికి సంబంధించి A2గా చేర్చడం జరిగింది. అలాగే ప్రొఫెసర్ శోభన్ బాబును ఇందులో మరొక నిందితుడిగా చేర్చారు. అలాగే ప్లియాంటో టెక్నాలజీస్ దీనికి సంబంధించి ఎవరైతే ఇటు థర్డ్ పార్టీగా వ్యవహరించడం జరిగిందో, ఇటు సాఫ్ట్వేర్లను అందించడంలో కీలకంగా వ్యవహరించినటువంటి ప్లియాంటో టెక్నాలజీస్ని A4గా చేర్చి, అలాగే మాజీ సిఎస్ ఇటు సోమేష్ కుమార్ను A5గా చేర్చారు. మొత్తం 406, 409, 409, 120B ఐటీ యాక్ట్ కింద మొత్తం సెక్షన్ 65 కింద FIR నమోదు చేసి ప్రజెంట్ దీనికి సంబంధించి విచారణ అయితే కంటిన్యూ చేస్తున్నారు. గతంలో దాదాపు ఈ యొక్క 1000 కోట్ల స్కామ్కు సంబంధించి ముఖ్యంగా ఇటు ప్రొఫెసర్ శోభన్ బాబు ద్వారా మొత్తం సాఫ్ట్వేర్లు ఇన్వాయిస్లు మొత్తాన్ని కూడా మార్చివేయడం జరిగింది. ఇన్వాయిస్లను మార్చివేసి దాదాపు 75 కంపెనీలకు ఇటు ఒక ఇన్పుట్ సబ్సిడీల ద్వారా మొత్తం ఇన్వాయిస్లను చేంజ్ చేసి 1000 కోట్ల అటు లబ్ధి చేకూరేలా ప్రైవేట్ కొన్ని కంపెనీలకు లబ్ధి చేకూరేటువంటి ఇటు చర్యలకు పూనుకున్నారు. ఈ స్కామ్కు తెరలేపారనేటువంటి విషయాలను కూడా ఇటు తన దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్తో ఇటు ఎవరైతే ప్రస్తుతం జాయింట్ కమిషనర్గా ఉన్నటువంటి కానూరి రవి ఇటు పోలీసులకు సమర్పించడం జరిగింది. ఈ ఎవిడెన్స్ మొత్తాన్ని కూడా ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. సో మొత్తం దాదాపు ఇందులో కేవలం ప్రైవేటు కంపెనీల ద్వారా 450 కోట్ల రూపాయల స్కామ్ జరిగితే ఇందులో కొన్ని ప్రభుత్వ కార్పొరేషన్లు కూడా ఉన్నాయి. ఇందులో రాష్ట్ర బేవరేజెస్ కూడా ఇందులో ఈ స్కామ్లో ఇన్వాల్వ్ అయినట్లు కూడా గుర్తించడం జరిగింది. సో దీనికి ఇందులో ఇదంతా కూడా ఇటు హైదరాబాద్ IIT సాఫ్ట్వేర్లను అందించడం జరుగుతూ ఉంటుంది. దీంట్లో ఇటు ప్రొఫెసర్ శోభన్ బాబు అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉన్నటువంటి శోభన్ బాబు యొక్క పాత్ర ఉంది. సో అతని ద్వారానే సోమేష్ కుమార్ తనని ఇటు సాఫ్ట్వేర్లను మార్చే విధంగా చేసి ఎవరికైతే ముడుపులు చెల్లించే విధంగా ఇటు మొత్తం ఇన్పుట్ సబ్సిడీలను ఇవ్వడం జరిగిందో అక్రమంగా వాటికి సంబంధించినటువంటి లెక్కలేవి కూడా కనిపించకుండా మొత్తం సాఫ్ట్వేర్లను చేంజ్ చేసే విధంగా కూడా పురమాయించడం జరిగింది. ఈ రకంగా యొక్క స్కామ్ అనేది వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో 25 కోట్ల రూపాయల ఇటు బిగ్ లీప్ కంపెనీ ద్వారా మొదలైనటువంటి వ్యవహారానికి సంబంధించి పూర్తిగా విచారణ అనేది వేగవంతం చేసినటువంటి పరిస్థితుల్లోనే ఇప్పుడు ఇంత పెద్ద స్కామ్ అనేది బయటపడింది. మరి దీని వెనుక ఇటు సిఎస్కు అలాగే మాజీ సిఎస్గా ఉన్నటువంటి సోమేష్ కుమార్ మీద ఇప్పటికే కేసు ఫైల్ అయింది కాబట్టి మరికొన్ని రోజుల్లోనే ఇప్పుడు ప్రస్తుతం దర్యాప్తు అనేది వేగవంతమైంది. ఇప్పుడు నిందితులుగా ఎవరెవరైతే ఇటు 5గురు పైన కేసులు నమోదు చేయడం జరిగిందో వీళ్ళందరినీ కూడా త్వరలోనే విచారణకు పిలిచేటువంటి నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచేటువంటి అవకాశాలు ఉంటాయి. అలాగే ప్లియాంటో కంపెనీకి సంబంధించి ఈ సాఫ్ట్వేర్ను థర్డ్ పార్టీగా ఉండి ఏ రకంగా చేంజెస్ అనేవి చేయడం జరిగింది, ఎవరు వీళ్ళని ఇటు మొత్తం ఇన్ఫ్లుయెన్స్ చేసి ఈ రకమైనటువంటి స్కామ్కు తెరలేపే ప్రయత్నం చేశారు అనే దాని మీద కూడా పూర్తిగా పోలీసులు ఇటు దృష్టి పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు. అనిల్.